హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. 9th November 2025 హిందూ ఎక్స్ప్రెస్, ఈనాడు అండ్ పిఐబి న్యూస్. సో మనకి ఈరోజు 9 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ వెరీ ఫేమస్. రేపు COP30 అని చెప్పేసి ఈ క్లైమేట్ చేంజ్ మీద ఎవ్రీ ఇయర్ మనం కండక్ట్ చేస్తాం. ప్రతి ఎగ్జామ్లో ఒక ప్రశ్న వస్తుంది. ఆ సమ్మిట్కి దగ్గరగా ఉన్న ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో 2-3 months లోపల మన గ్రూప్ 2 సిలబస్లో ఉంది కాబట్టి మనం పార్ట్ ఆఫ్ ది సిలబస్లో అధ్యయనం చేయాల్సిందే. సో అది వెరీ ఫేమస్ ఆర్టికల్ ఈరోజు. సో ఫస్ట్ చూసినట్లయితే November 9th అండి, నేషనల్ లీగల్ సర్వీస్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో లీగల్ సర్వీస్ డే ఇది మనకి డే ఆఫ్ ఇంపార్టెన్స్ కంటే మన సిలబస్లో ఉంటుంది. మనం డిస్కస్ చేసినాం, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనే పాఠం లోపల మనం డిస్కస్ చేసినాం. సో November 9th లీగల్ సర్వీస్ డే అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకోసము ఈ విధంగా పిలుస్తామని చెప్పేసి అడిగితే, సో లీగల్ సర్వీస్ యాక్ట్ ఏదైతే ఉందో, సో నేషనల్ లీగల్ సర్వీస్ యాక్ట్ అని చెప్పేసి 1987 చట్టము 1995 November 9th అమల్లోకి వస్తుంది. కాబట్టి మనము ఆ సందర్భంగా November 9th లీగల్ సర్వీస్ డే అని చెప్పేసి జరుపుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ జరుపుకుంటున్నాం మనము. సో 1995లో అమల్లోకి వచ్చిందండి. కొన్నిసార్లు చట్టము చేయబడ్డ ఇయర్ వేరే ఉంటుంది, అమల్లోకి వచ్చింది వేరే ఉంటుంది. ఒక టేబుల్ రాసుకోండి. ఇటువంటిది ఒక 19 చట్టాలు ఉన్నాయి. మన సిలబస్లో ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో, సొసైటీ కావచ్చు లేదా పాలిటీ కావచ్చు, రెండు కలిపి 19 మాత్రం ఉన్నాయి. 20 కూడా లేవు, 18 కూడా లేవు, 19 మాత్రమే ఉన్నాయి. మన సిలబస్లో ఉన్నటువంటి అంశాలు యాక్టివ్ రీకాల్ షీట్స్లో మనం ఇస్తాము. సిలబస్ కమిటీ రిపోర్ట్ తర్వాత నోటిఫికేషన్ అనంతరము మీ రివిజన్ ప్రాసెస్ వచ్చేసి ఈజీ అయిపోతుంది దీనివల్ల. రైట్, ఇంకా డే ఆఫ్ ఇంపార్టెన్స్ మీకు ఇది సరిపోతుంది. సో థీమ్ గట్రా ఏమీ లేదు. నెక్స్ట్, సో మీకు రైట్ టు ఓట్ అని చెప్పేసి మరొకసారి వార్తల్లో వచ్చిందండి. సో రైట్ టు ఓటు మళ్ళీ చెప్తున్నా, ఇవి 19 మాత్రమే మీ సిలబస్లో ఉంటాయి. 20 లేవు, 18 కూడా లేవు. సో రైట్ టు ఓట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆ కేసు విచారణ చేసే సందర్భం లోపల కేంద్రం వాదించింది. రైట్ టు ఓటు ఏ రకమైన హక్కు అని చెప్పేసి మనం డిస్కస్ చేసినామండి చాలాసార్లు. ఫస్ట్ కేంద్రం యొక్క వాదన ఏంటిదంటే, ఇది స్టాచ్యుటరీ రైట్ అండి. సో స్టాచ్యుటరీ రైటు. ఇంతకుముందు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ప్రశ్న వచ్చింది. అప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్ అని చెప్పేసి ఆప్షన్ ఉన్నప్పటికీ చట్టబద్ధ హక్కు అని చెప్పేసి ఇచ్చింది. ఎందుకోసం అంటే, ఇప్పుడు మీకు 326 ఆర్టికల్ ఏంటి అండి, ఈ 18 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పిస్తుంది. కాబట్టి రాజ్యాంగబద్ధ హక్కు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. పియూసీఎల్ కేసు అని చెప్పేసి రాజ్యాంగబద్ధ హక్కు అని చెప్పేసి వ్యాఖ్యానించింది. సో 326 ఆర్టికల్లో ఓటు హక్కు గురించి ఉంది కాబట్టి ఇది రాజ్యాంగబద్ధ హక్కు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నాం మనం. సో అది కూడా వాస్తవమే. ఏ కేసు? పియూసీఎల్ కేసు అని చెప్పేసి ఉంది. ఇంకోటి మొన్నటి అనూప్ బనర్వాల్ కేసు అని చెప్పేసి 23rd year కేసు ఇది. సో ఇందులో రాజ్యాంగబద్ధ హక్కు అని చెప్పలేదు. ఈ కేసులో ధర్మాసనంలో ఒక న్యాయమూర్తి అజయ్ రస్తోగి అని చెప్పేసి ఉంటాడు. మీరు మెయిన్స్ రాసినప్పుడు ఆయన పేరు మనం వాడుకోవచ్చు. సో ఈ కేసు లోపల ఒక న్యాయమూర్తి, సో అజయ్ రస్తోగి అని చెప్పేసి ఈ ఓటు హక్కు అనేది రాజ్యాంగంలో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి రాజ్యాంగబద్ధ హక్కు అని చెప్పి చెప్పాడు. మన ఎవరు? డివై చంద్రచూడ్. సో వెరీ ఫేమస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆయన కూడా ఏమంటాడంటే, ఒక కేసు విషయంలో ఓటు హక్కు అనేది రాజ్యాంగంలో ఇవ్వడం జరిగింది కాబట్టి రాజ్యాంగబద్ధ హక్కు అని చెప్పి చెప్పిండు. ఇప్పుడు నీకు ఈ రాజ్యాంగబద్ధంగా ఇచ్చే హక్కు వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 18 కంటే ఎక్కువ వయసు ఉన్నది, నాకు ఓటు హక్కు రాజ్యాంగబద్ధంగా వచ్చింది. సో నాకు ఎపిక్ కార్డు కూడా వచ్చింది, ఆధార్ కార్డు కూడా ఉంది, ఎంప్లాయ్ ఐడి కార్డు కూడా ఉంది, డిఎల్ కార్డు కూడా ఉంది, ఇంకేమన్నా కార్డు ఉంటే ఆ ఇంకేమన్నా కార్డు కూడా ఉంది. సో నేను మంచిగా తయారైపోయి ఓటు వేస్తా అని చెప్పేసి పోలింగ్ బూత్లోకి వెళ్ళిన, మంచినీళ్ళు తాగే వెళ్ళిన. ఇన్ఫ్యాక్ట్ అది వాస్తవం. సో వెళ్ళేటప్పుడు అక్కడ ఒక పిఓ ఉంటాడు మనకి స్టార్టింగ్ లోపల. సో నేను వెళ్ళి నా ఎపిక్ కార్డ్ చూపెట్టిన, ఆధార్ కార్డ్ చూపెట్టిన, ఎంప్లాయీ ఐడి కార్డ్ చూపెట్టిన, డిఎల్ చూపెట్టిన, పాన్ కార్డ్ చూపెట్టిన, ఇంకేమన్నా కార్డు ఉంటే ఆ కార్డు చూపెట్టేసిన.
సో చూసిండు మల్లేష్ అనే పేరు ఓటర్ల జాబితాలో లేదు, నా ఓటు గల్లంతైంది, సో నువ్వు బయటకు వెళ్ళిపో అని చెప్పేసి పిఓ అంటాడు. నాకు ఇన్ని కార్డ్స్ ఉన్నాయంటే నీ కార్డ్స్ లోపల పెట్టుకో, నువ్వు బయటకు వెళ్ళిపో అని చెప్పేసి చెప్తాడు. ఎందుకోసం అంటే చట్టబద్ధంగా మనకి ఓ చట్టంలో ఒక అంశం ఉంటుందండి, 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని చెప్పేసి ఉంది కదా మనకి, సెక్షన్ నెంబర్ 62 అని చెప్పేసి ఉంటుంది. అందులో ఈ ఎలక్టరల్ రోల్ ఓటర్ల జాబితాలో పేరున్న వ్యక్తి మాత్రమే ఓటు చేయవచ్చు అని చెప్పేసి ఉంటుంది. అంటే నా ఓటు హక్కుని ఇన్ని కార్డ్స్ ఉన్నప్పటికీ సో వాడు ఇక్కడ ఈ చట్టం ప్రకారము ఓటర్ల జాబితాలో పేరు లేదు కాబట్టి ఓటు హక్కుని నిరాకరించిండు, చట్టబద్ధంగా నిరాకరించిండు కాబట్టి చట్టం ప్రకారం చట్టబద్ధ హక్కు అని చెప్పి చెప్తున్నాం మనం, చెప్పి అర్థమవుతుంది. ఇంకా మీకు సెక్షన్ నెంబర్ 16 అని చెప్పేసి ఉంటుంది ఒకటి, 1950 చట్టం అది. సో డిస్క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో అది మనకి ఇక్కడ అవసరం లేదు, అంటే నీకు ఓటర్లు అనేది డిస్క్వాలిఫై చేయవచ్చు అన్నట్టు. అంటే చట్టం ప్రకారం ఓటు హక్కు వస్తుంది పోతుంది కాబట్టి చట్టబద్ధ హక్కు, కేంద్ర వాదన కరెక్టే. మరి ఏ కేసులు పేర్కొన్నాయని చెప్పేసి అడిగితే ఒకటి కులదీప్ నాయర్ కేసు అండి. సో కులదీప్ నాయర్ కేసు అని చెప్పేసి 2006 కేసు, వెరీ ఫేమస్ కేసు ఇది, చాలాసార్లు మనం మెన్షన్ చేసినాం. సో అప్పుడు చెప్పింది. దాని తర్వాత ఇంకా మొన్నటి అనూప్ బనవాల్ కేసు కూడా ఇది చట్టబద్ధ హక్కు అని చెప్పడం జరిగింది. 2 కేసులు మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను చెప్పింది అనూప్ బనవాల్ కేసులు ఒక న్యాయమూర్తి అజయ్ రస్తోగ్ అని చెప్పిండు. ఇప్పుడు నీ ఓటు హక్కు కల్పించడం వేరు, నీ కల్పించిన ఓటు హక్కుని స్వేచ్ఛగా ఉపయోగించుకోవడం వేరు. దాన్ని మనం కాదు, కేంద్రము ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ అని చెప్తుంది. సో ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ అంటే రాజ్యాంగం ప్రసాదించిన, చట్టం కల్పించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి. కాబట్టి నువ్వు ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్, నువ్వు ఓటింగ్ క్యాస్ట్ చేసే సమయం లోపల నీ యొక్క భావ ప్రకటన చెప్తున్నావు కాబట్టి 19(1)(a) కిందికి వస్తుందట. ఈ కేంద్ర వాదన అండి, మనము రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేసినాం ఫుల్ కోర్స్ లోపల. సో నోటా అనేది ఒక రకమైన 19(1)(a) కిందికి వస్తుంది. నాకు వద్దు అని చెప్పేసి నువ్వు భావ ప్రకటన చెప్తున్నావు, నువ్వు నన్ ఆఫ్ ది అబోవ్ అని చెప్పేసి, బరిలో ఉన్న ఏ అభ్యర్థి నాకు ఇష్టం లేదని చెప్పేసి చెప్తున్నావు అని చెప్పేసి 19(1)(a) కిందికి వస్తుంది. వెరీ ఫేమస్ కేసు ఉంది సుప్రీంకోర్టుది మనకు. ఇప్పుడు కేంద్రం ఏమంటుంది అంటే ఓటు హక్కు కల్పించడం వేరు, ఓటు హక్కుని ప్రాక్టికల్గా లైన్లో ఉండి వినియోగించుకోవడం వేరు. ఆ వినియోగం ఏదైతే ఉందో 19(1)(a) కిందకి వస్తుంది అని చెప్పేసి వాదించింది. ఇదంతా ఎందుకు అవసరం అంటే నెవర్ ఎండింగ్ స్టోరీ, ఏ రకమైన హక్కు అని చెప్పేసి మీకు ఎగ్జామ్లో ప్రశ్న వస్తలేదు ఈ మధ్యన. ఎందుకోసం అంటే కాంట్రవర్సీ. సో ఒక కేసు ప్రకారం ఒక రకమైన హక్కు, మరో కేసు ప్రకారం మరొకమైన హక్కు, కాబట్టి అది కాంట్రవర్షియల్ క్వశ్చన్ కాబట్టి ఈ మధ్యన వస్తలేదు. యూపీఎస్ ఒకసారి ఇచ్చింది, అప్పుడు చట్టబద్ధ హక్కు అని చెప్పేసి సారీ అండి చెప్పడం జరిగింది. ఇది మనకు పాలిటీ అండి. సో నేను మళ్ళీ పాలిటీ రివిజన్ సిరీస్ మరి రేపటి నుంచి స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో అంటే ఈ December 31 మనం ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేద్దాం 100 మార్కులకి పాలిటీ అని చెప్పేసి కోర్స్ తీసుకున్న వాళ్ళకి. అందుకోసం అని చెప్పేసి ఒక నవల మాదిరిగా మీరు ఇన్ని రోజులు చదివింది కదా, రివిజన్ చేసుకోండి మరొకసారి. నేను షెడ్యూల్ ఇస్తాను ఒకసారి. సో 2 ఆర్టికల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఒక చిన్న ఆర్టికల్ మనకి ఆండ్రీ కొరియా డోలాగో అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. సో ఆండ్రీ కొరియా డోలాగో, ఎలాగో అంటే డోలాగో అని చెప్పేసి పిలుస్తాం. బ్రెజిల్ అండి. మనకి రేపటి నుంచి COP30 అని చెప్పేసి జరుగుతుంది కదా. సో COP30 యొక్క అధ్యక్షుడిగా ఎన్నికైండు. ఇంతకుముందు ఎన్నికైండు కదా. సో మనకు నిన్న ఆమోదించిండు. సో బ్రెజిల్ అధ్యక్షుడు కాదని చెప్పేది, COP30 సమావేశానికి అధ్యక్షుడు. వెరీ ఫేమస్ క్వశ్చన్, SI మెయిన్స్ 2022లో వచ్చిన క్వశ్చన్ TGPSC లోపల తెలంగాణ వాళ్ళకి. ఇది కాదు, COP28 అని చెప్పేసి వచ్చింది వాళ్ళకు. సో ఆండ్రీ కొరియా డోలాగో బ్రెజిల్ యొక్క దౌత్యవేత్త. ఇతను COP30 బ్రెజిల్లోని బెలెం కండక్ట్ చేస్తుంది. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. మనం డిస్కస్ చేద్దాము ఈ సమ్మిట్ యొక్క అవుట్కమ్స్ ఏంటని చెప్పేసి, ఏం సాధించింది, ఏం విఫలమని చెప్పేసి డిస్కస్ చేద్దాం ఒక క్లాస్ లోపల. స్పెషల్ క్లాస్ అవసరం ఉంటుంది దీనికి. సో ఇది గుర్తుపెట్టడం సరిపోతుంది. నెక్స్ట్ ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ అని చెప్పేసి
ఒక ఫండ్ని బ్రెజిల్ స్టార్ట్ చేసిందండి. మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి, ట్రాపికల్ ఫారెస్ట్ ఫరెవర్ ఫెసిలిటీ అని చెప్పేసి TF3 అని చెప్పేసి పిలుస్తాం. ఫస్ట్ ఇది ఏంది, ఒక ఫండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఒక ఫండ్ ఎవరి కోసం ఇది అంటే ఫస్ట్ ఎంత ఇది, $125 బిలియన్ అని చెప్పేసి పిలుస్తాం. $125 బిలియన్ అని చెప్పేసి పిలుస్తాం. ఎవరి కోసం అంటే గ్లోబల్ సౌత్ కోసం అండి. సో గ్లోబల్ సౌత్ అంటే మీకు చెప్పిన ఆల్రెడీ, గ్లోబల్ నార్త్ అంటే డెవలప్డ్ కంట్రీస్ ఎకనామికల్లీ, గ్లోబల్ సౌత్ అంటే అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి గ్లోబల్ సౌత్ మెన్షన్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఎ జియోగ్రాఫికల్ టర్మ్, ఒక భౌగోళిక పదం కాదు, ఒక ఎకనామికల్ టర్మ్ అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకు అంటే మీకు భౌగోళికంగా సో జియోగ్రాఫికల్ పరంగా మనకు ఆస్ట్రేలియా గ్లోబల్ సౌత్లో ఉంటుంది, బట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్. వై? బికాస్ ఇట్ ఈస్ ఎకనామిక్ టర్మ్ కాబట్టి. సో ఎవరైతే ఆర్థికంగా పేద దేశాలు ఉన్నాయో మనము వాటిని గ్లోబల్ సౌత్గా పిలుస్తాం. ఆ గ్లోబల్ సౌత్ యొక్క ఫైనాన్సింగ్ కోసం అని చెప్పేసి ఈ TFFని బ్రెజిల్ స్టార్ట్ చేసింది COP30 లోపల. సో ఇట్ ఈస్ ఇనిషియేటివ్ బై ఎవరండి? సో బ్రెజిల్ గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో వస్తుంది ప్రశ్న కంపల్సరీ. ఎందుకోసం పనికి వస్తుంది అంటే సో ట్రాపికల్ ఫారెస్ట్ ఉష్ణ మండల అడవి అని చెప్పేసి పిలుస్తాం. సో ఉష్ణ మండల అడవి అంటే మీకు ఇది 0, ఇది భూమధ్య రేఖ, ఇది కర్కట రేఖ, ఇది మకర రేఖ అని చెప్పేసి పిలుస్తాం కదా. ఈ మధ్యలో ఉన్న అంటే భూమధ్య రేఖకు అటు ఇటు దగ్గర ఉన్న ప్రాంతాన్ని మనము ఉష్ణ మండల ప్రాంతంగా పిలుస్తాం. సో జీవ వైవిధ్యం ఎక్కువ ఉంటుంది ఇక్కడ, మీకు ఒకే రకమైన అడవులు కల్పించవు ఇక్కడ. సో ఈ ట్రాపికల్ ఫారెస్ట్ యొక్క రక్షణ కోసము లేదా డెవలప్మెంట్ కోసం ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడము, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ కంట్రీస్ కోసం ఫండింగ్ ఇవ్వడము. ఒక అర్హత కూడా పెట్టారండి, ఏమని అంటే 1 ఇయర్ లోపల అడవుల క్షీణత 0.5 కంటే తక్కువ ఉండాలి. అటువంటి వాటికి మాత్రం అర్హత ఉంటుంది, అధిక ఆదాయం దేశాలకు అర్హత ఉండదు. ఈ ఫండింగ్ని ఎవరు సమకూర్చాలి అంటే పబ్లిక్ అండ్ ప్రైవేటు పార్ట్నర్షిప్ మెథడ్ లోపల సమకూర్చుకుంటారట. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య మెథడ్ లోపల $125 బిలియన్ అని చెప్పేసి ఫర్ గ్లోబల్ సౌత్ ఓన్లీ, ఇనిషియేటివ్ బై బ్రెజిల్. సో ఒక అర్హత పెట్టారు, ఈ అడవుల క్షీణత 0.5 కంటే ఎక్కువ ఉన్నట్లయితే 1 ఇయర్ లోపల వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. ఎవరైతే అడవుల రక్షణ కోసం కృషి చేస్తారో వాళ్ళకి ఫండింగ్ ఇస్తారు, అంటే ప్రోత్సహిస్తారు. ఫండింగ్ వస్తుంది అంటే మనం ఇంకెక్కువ పని చేస్తాం కదా జనరల్గా. సో మరి ఇందులో ఇండియా మెంబర్షిప్ అంటే ఇండియా మెంబర్షిప్ తీసుకోలేదండి. సో ఓన్లీ అబ్జర్వర్ స్టేట్గా జాయిన్ అయింది. సో ఇట్ ఈస్ ఓన్లీ అబ్జర్వర్ స్టేట్, పరిశీలక దేశం అని చెప్పేసి పిలుస్తాం. ఇట్లా చూస్తుంది ఇండియా. ఓకే మంచిగా అనిపిస్తే జాయిన్ అవుతుంది, లేకుంటే జాయిన్ కాదు. మరి ఇంకేమైనా దేశాలు జాయిన్ అయినా ఘనా అని చెప్పేసి ఒకటి అండి, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో కాంగో అని చెప్పేసి ఒకటి, ఇవన్నీ మనకు ఈ ఈక్వేటర్ లైన్కి దగ్గర ఉంటాయండి. సో ఇవి 2 కదా. ఇంకొకటి ఇండోనేషియా, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మలేషియా అని చెప్పేసి, సో సౌత్ ఈస్ట్ ఇవన్నీ కూడా. సో మలేషియా అని చెప్పేసి ఇవి 4 ప్లస్ దాంతోపాటు మనకి సో బ్రెజిల్ అని చెప్పేసి ఉన్నది, ఇంకోటి కొలంబియా అని చెప్పేసి ఉన్నది. సో కొలంబియా అని చెప్పేసి సో సౌత్ అమెరికా. సో ఇవి మాత్రం ప్రజెంట్ మనకి జాయిన్ కావడం జరిగింది. సో అంటే మొన్ననే ఇనిషియేటివ్ కాబట్టి ఇంకా నెంబర్ ఆఫ్ కంట్రీస్ అని జాయిన్ అవుతాయి. అయినప్పటికీ ఈ 5 దేశాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. వై? బికాస్ ఫస్ట్ టైం జాయిన్ అయినాయి కాబట్టి. సో ఇంతకంటే ఎక్కువ అవసరం లేదండి. మన పేపర్లో ఇంత కూడా రాలేదు వాస్తవంగా. ఇండియన్ ఎక్స్ప్రెస్లో చాలా ఎక్సలెంట్గా వచ్చినట్టు ఆర్టికల్ ఇది. ఓకేనా? ఇది బ్రెజిల్ అని చెప్పేసి ఆ ఫండింగ్ గుర్తుపెట్టుకోవాలి, ఎవరి కోసం అని చెప్పేసి, ఎవరు డిస్క్వాలిఫై అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, మెంబర్ స్టేట్స్ గుర్తుపెట్టుకోవాలి, తర్వాత ఇండియా యొక్క స్టేటస్ ఏంటని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ డిఫెన్స్ ఆర్టికల్ వార్తల్లో వచ్చింది. మనమైతే బొచ్చడు సార్లు డిస్కస్ చేసినాం, 127 సార్లు డిస్కస్ చేసినాం. మనం ఇప్పుడు చెప్పబోయే అంశం ఏంటి అంటే సో తేజస్ మార్క్ 1A అని చెప్పేసి ఉంది కదా. సో తేజస్ మార్క్ 1A ఇదేంటండి? సో భారతదేశం లోపల ఒక లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్, తేలికపాటి యుద్ధ విమానం అని చెప్పేసి పిలుస్తాం. దీని యొక్క జెట్ ఇంజన్స్ కోసము, సో జెట్ ఇంజన్ల కోసము ఒప్పందం చేసుకుంది ఇండియా ప్లస్ అమెరికా. ఇండియాలో HAL సంస్థ అని చెప్పేసి ఉంటుంది ఫ్రమ్ బెంగళూరు. అమెరికా లోపల జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ అని చెప్పేసి ఉంటుంది. ఇవి 2 కూడా సో అంటే ఇప్పుడు ఈ HAL సంస్థ అనేది LCA అయినటువంటి తేజస్ మార్క్ 1A కోసము
జనరల్ ఎలక్ట్రిక్ నుంచి సో జెట్ ఇంజన్లు ఒక 113 అని చెప్పేసి కొనుగోలు చేసిందట, అందుకు మనకి వార్తల్లో వచ్చింది. తేజస్ మార్క్ 1A భారతదేశం లోపల 4.5 జనరేషన్ కలిగిన యుద్ధ విమానం అండి. 4.5 జనరేషన్ గుర్తుపెట్టుకోవాలి. సో జనరేషన్స్ ఉంటాయి 2G 3G 4.5 5G అని చెప్పేసి, ఇది 4.5 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ సో బిమ్ రెన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో బిమ్ రెన్ ఇదేంటి అంటే ఫేమస్ ఇనిషియేటివ్ బై ఇండియా. ఇది మన ఇండియా బిమ్స్టెక్ దేశాల కోసం ప్రారంభించింది. వాట్ ఈస్ బిమ్ రెన్ అని చెప్పేసి అడిగితే, బి అంటే మనకి మొత్తము బిమ్స్టెక్ అని చెప్పేసి వస్తుంది. మనం డిస్కస్ చేసినాం ఐఆర్ నోట్స్ లోపల. సో బిమ్స్టెక్ ఈ బే ఆఫ్ బెంగాల్ దగ్గర ఉంటాయి కదా, సో అందులో సో మల్టీ సెక్టోరల్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే 14 అంశాలలో సో టెక్నికల్లీ ఎకనామిక్ కోఆపరేషన్ అంటే సాంకేతిక ఆర్థిక సహాయం చేసుకుంటాయి. బంగాళాఖాతం దగ్గర ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో 14 అంశాలలో సహాయం చేసుకుంటాయి. ఆ బిమ్స్టెక్ ప్లస్ ఇండియా అని చెప్పేసి వస్తుంది. ఇండియా ఎం అంటే మనకి సో మెరైన్ సముద్రం గురించి వస్తుంది. ఆర్ఈ మీన్స్ రీసెర్చ్ అండ్ నెట్వర్క్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది 2022 సమ్మిట్ మనకి కొలంబోలో జరిగిందండి. ఈ కొలంబో సమ్మిట్ లోపల పిఎం మోడీ స్టార్ట్ చేసిండు బిమ్స్టెక్ దేశాల కోసము ఈ బ్లూ ఎకానమీ అని చెప్పేసి పిలుస్తాం. సముద్ర ఉత్పత్తుల నుంచి ఆర్థికంగా మనము లబ్ధి పొందడం అని చెప్పేసి ఉంటుంది కదా, దానికోసము ఈ ఇనిషియేటివ్ ఇండియా స్టార్ట్ చేసింది. ఇప్పుడు 22nd ఇయర్లో ఓన్లీ అనౌన్స్మెంట్ మాత్రమే. 24 ఇయర్లో సరిగా 2 ఏళ్లకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు ఇండియా లోపల. దీని యొక్క ఫస్ట్ సమ్మిట్ని ఈరోజు సో బిమ్రెన్ సమ్మిట్ని మనకు సో కొచ్చి హోస్ట్ చేసింది. కొచ్చి గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఈస్ ఫస్ట్ టైం కాబట్టి. సో ఫస్ట్ టైం కాబట్టి దీనికి 5 స్టార్స్ పెట్టుకోవాలి. బిమ్రెన్ ఇనిషియేటివ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే బంగాళాఖాతం పరిసర ప్రాంతాల యొక్క దేశాల సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఆర్థిక అభివృద్ధికి ఇండియా సహాయం చేస్తుంది. పరస్పర సహకారం చేసుకోవాలి దేశాల మధ్య, దానికోసం అని చెప్పేసి బిమ్రెన్ వచ్చింది. సరే, మరి బిమ్స్టెక్ అంటే ఏంటి? ఒక రీజనల్ గ్రూప్, మనకి ఒక ప్రాంతీయ కూటమి అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ ఇండియా ఉంటుంది, శ్రీలంక ఉంటుంది, తర్వాత నేపాల్ ఉంటుంది, సో భూటాన్ ఉంటుంది, సో బంగ్లాదేశ్ ఉంటుంది, నెక్స్ట్ మయన్మార్ ఉంటుంది అండ్ థాయిలాండ్ ఉంటుంది. ఇవన్నీ సౌత్ ఏషియా అండి. సౌత్ ఏషియా, ఇండియా కూడా ఉంటుంది. సౌత్ ఏషియా, ఇదేమో సౌత్ ఈస్ట్ ఏషియా. సౌత్ ఈస్ట్ ఏషియాని కనెక్ట్ చేస్తున్న గ్రూపు బిమ్స్టెక్. ఇది యూపీఎస్సీ క్వశ్చన్ మనకి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద 2024 అప్డేట్స్ నోట్స్ ఉంది మనది. 25 నోట్స్ మనం తీసుకొస్తాము. సో అది వెరీ బెస్ట్ రిఫరెన్స్ ఫర్ ఐఆర్. మీరు యూపీఎస్ ప్రిలిమ్స్ రాసినప్పటికీ క్వశ్చన్ చేస్తారు. ఇది మన 24 ఇయర్లో మనం ఎప్పుడు డిస్కస్ చేసినాం కదా. 25 ఇయర్ ప్రిలిమ్స్ పేపర్ చూసుకోండి, మీరు కనీసం 4 to 5 క్వశ్చన్ చేస్తారు. అంతటి బేసిక్స్ కలిగిన నోట్స్ అది. అండ్ క్లాస్ కూడా మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉంది. రైట్, ఇది బిమ్స్టెక్ గురించి. అయితే మన బిమ్స్టెక్ యొక్క హెడ్ క్వార్టర్ చూస్తే ఢాకాలో ఉంటుందండి. ఫ్రమ్ బంగ్లాదేశ్ అని చెప్పేసి పిలుస్తాం. ఎప్పుడు బిమ్స్టెక్ మనకి ఏర్పడింది వాస్తవంగా అంటే 1997లో బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఏర్పాటైంది. సో అయితే ఇది ఎలా పనిచేస్తుందని చెప్పేసి ఎవరికి తెలియదు. 2022 ఇట్ ఈస్ 5th సమ్మిట్ ఫ్రమ్ కొలంబో హోస్ట్ చేస్తుంది. బిమ్స్టెక్ దేశాలు ఎలా పనిచేయాలనో ఒక విధి విధానాలని చార్టర్ రూపంలో ఆమోదించారు. ఇది 2024 నుంచి అమల్లోకి వచ్చింది. బిమ్స్టెక్ దేశాల యొక్క ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. ఏమంటున్నా, 1997 బ్యాంకాక్ ద్వారా ఏర్పాటు అయినప్పటికీ ఎలా పనిచేస్తుందో దెర్ ఇస్ నో ఎనీ రూల్స్. 2022 5th బిమ్స్టెక్ సమ్మిట్ లోపల కొలంబో హోస్ట్ చేసింది. చార్టర్ ఒప్పందాన్ని ఆమోదించిండ్రు. 24 ఇయర్ మే మాసం లోపల అమల్లోకి వచ్చింది. సో హెడ్ క్వార్టర్ వచ్చేసి ఢాకా అని చెప్పేసి పిలుస్తాం. బంగాళాఖాత ప్రాంతం యొక్క దేశాల మధ్య 14 అంశాల సహకారం కోసం అని చెప్పేసి ఒక స్థాపించబడ్డ ప్రాంతీయ కూటమి పేరే మనకి బిమ్స్టెక్ అని చెప్పేసి పిలుస్తాం. సో మిగతా అంతా ఏమున్నాయండి ఇంకా. సో అంగోలా, బోట్స్వానా దేశాలకు వెరీ ఫస్ట్ మన రాష్ట్రపతి పోతున్నారు. అంగోలా యొక్క 50th అంటే 50వ ఇండిపెండెన్స్ డే వేడుకలకి ముఖ్య అతిథి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఇంకా అంగోలా లోపల ఉన్నది పూర్తిగా అయినాక మనం డిస్కస్ చేద్దాం. సో బోట్స్వానా ఇంకా పోవాల్సిన అవసరం ఉంది.
జేమ్స్ వాట్సన్ మరణించిండు. ఈ జేమ్స్ వాట్సన్ కావచ్చు, క్రిక్ కావచ్చు, డిఎన్ఏ యొక్క సృష్టికర్తలు. వీళ్ళకు ఈ ఈ దేంట్లో మనకి మెడిసిన్ లోపల నోబెల్ బహుమతి అయితే వచ్చింది. సరిపోద్ది, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు. సో రాహుల్ భారతదేశంలో 91st గ్రాండ్ మాస్టర్ హోదా వచ్చింది చెస్ లోపల. ఈ గ్రాండ్ మాస్టర్ హోదాలో అవసరం లేదండి. నేను కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతనో 60లో ఉండే, వీళ్ళు 90కి వచ్చిండ్రు. 100 అయిపోయినప్పుడు 100 వ్యక్తి అవసరం. తెలంగాణ ఏపీ వాళ్ళు ఉంటే వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. మరి 91, 90, 80 అని చెప్పేసి మా కోసం పనిచేస్తారు చెప్పుకోవడానికి, కానీ ఆస్పిరెంట్స్కి సాధ్యం కాదు అన్ని గుర్తుపెట్టుకోవడం. మనం టు బీ ఫ్రాంక్ ఉందాం, ఒక ఆస్పిరెంట్కి అవసరం లేని అంశాలు అవసరం లేదు. ఈ రాహుల్ 91 గ్రాండ్ మాస్టర్ ఎవరికి అవసరం, అది ఎవరికి అవసరం లేదు మనకి. అంటే పెద్ద అచీవ్మెంట్ అంటే వాళ్ళకి అచీవ్మెంట్, ఎస్ ఇట్ ఇస్ వెరీ గ్రేట్ అది. బట్ మన ఎగ్జామ్ దృష్ట్యా అంతగా అవసరం అంటే లేదని చెప్పాలి. ఈరోజు మనం ఏం స్కిప్ చేయవచ్చు అంటే ఈ ఫస్ట్ 6 కంపల్సరీ చదవాల్సిందే. November 9th లీగల్ సర్వీస్ డే సిలబస్లో ఉంది, మనకి అవసరం ఉంటుంది. రైట్ టు ఓటు ఏ రకమైన హక్కు అని చెప్పేసి ఇట్ ఇస్ నెవర్ ఎండింగ్ స్టోరీ. ప్రతిసారి పేపర్లో వస్తూ ఉంటుంది, మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ అని చెప్పేసి బ్రెజిల్ స్టార్ట్ చేసింది COP30 లోపల. సో ఇది వెరీ ఫేమస్ ఇనిషియేటివ్. ఇండియా వచ్చేసి మెంబర్షిప్ కాదు, ఓన్లీ అబ్జర్వర్ స్టేట్ మాత్రమే. సో $125 బిలియన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈ కొలంబియా, ఘనా, కాంగో, మలేషియా అండ్ ఇండోనేషియా జాయిన్ అయిపోయినాయి. ఆండ్రే కొరియా డోలాగా అని చెప్పేసి COP30 యొక్క అధ్యక్షుడిగా ఎన్నికైండు. సో ఈ తేజస్ మార్క్ 1A లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ఇంజన్ల కోసము జనరల్ ఎలక్ట్రిక్ను HAL ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో BIMREN వెరీ ఫేమస్ ఇనిషియేటివ్ బై ఇండియా. 22 మన PM మోడీ ప్రకటిస్తే 24 అమల్లోకి వచ్చింది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ద్వారా. మినిస్టర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంగోలా బొట్స్వానాకి మన రాష్ట్రపతి వెళ్ళిండ్రు, మనం డిస్కస్ చేద్దాం వచ్చినాక. సో జేమ్స్ వాట్సన్ చనిపోయిండు, DNA సృష్టికర్తల్లో ఒకరండి. సో ఇది సరిపోతుంది ఈరోజు కరెంట్ అఫైర్స్. సో నేను రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ఉంటుందని చెప్పేసి వీడియో చేస్తాను. నేను లైవ్ సెషన్ కండక్ట్ చేద్దాం కంపల్సరీ. రేపు రికార్డ్ వీడియో ఉంటుంది ఒకనాడు, అంటే సో చాప్టర్ సిలబస్ మనం ఒకసారి చెప్దాం, దానికి లైవ్ సెషన్ అవసరం లేదు. సో 5 చాప్టర్స్ ఆర్ దేర్ అని చెప్పేసి చాప్టర్ 1లో ఏ ఉంది, ఏది ఎక్కువ ఫోకస్ చేయాలి మనము, చాప్టర్ 2లో ఎటువంటి అంశాలు ఉన్నాయి, చాప్టర్ 3లో 4లో అండ్ 5th సిలబస్ని రేపు చెప్దాము. సిలబస్ తర్వాత మనకి లైవ్ సెషన్ మోస్ట్లీ నేను 9 PM అనుకుంటున్నా, 9 PM to 10 PM సరిపోతుంది. లేకుంటే 2 hours క్లాస్ చేస్తే మనము ఇట్లా అనుకుంటున్నాము. ఎట్లా అంటే సో మండే, వెడ్నెస్డే, ఫ్రైడే క్లాసెస్ ఉంటే మంగళవారం మీరు చదువుకుంటారు. 2 hours క్లాస్ చెప్తాం కాబట్టి మీరు చదువుకుంటారు మంగళవారం. సో సండే ఎగ్జామ్స్ మనం పెట్టుకోవచ్చు. లేకుంటే సోమ, మంగళ, బుధ, గురు క్లాసెస్ కండక్ట్ చేసి శుక్ర, శని గ్యాప్ ఉంటుంది. వై? బికాజ్ మనం నోట్స్ రాయాలి కదా. నేను చెప్తాను వీక్లీ 3 days ఆర్ 4 days ఉంటుంది. 6 days ఇచ్చేసి మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేసే బదులు 4 days 3 days ఇచ్చుకొని దాన్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవుతే మిగిలిన రోజుల్లో మనము సో పాలిటీ ఎకనమీ షెడ్యూల్ ఇచ్చుకోవచ్చు. రివిజన్ మనము కండక్ట్ చేస్తాం కదా. సో ఇప్పటికీ 2 times అయిపోయింది పాలిటీ ఎకనమీ, మళ్ళీ థర్డ్ టైం రివిజన్ మనము. సో రివిజన్ ఇచ్చినప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం కంపల్సరీ. సో చాలా వర్క్ చేస్తున్నాం మనం. ఒక కోర్సు విషయంలో చెప్పేసి మనం వదిలేస్తలేము. ఒకసారి ఎగ్జామ్స్ అయిపోయినాయి, సెకండ్ టైం ఎగ్జామ్స్, థర్డ్ రివిజన్, థర్డ్ ఎగ్జామ్స్ కూడా మనకి. ఇప్పుడు మనం థర్డ్ ఎగ్జామ్ అప్పుడు ఆ చాప్టర్స్ పెద్దగా తీసుకుందాం. ఒకసారి పాలిటీ అనుకోండి, లెజిస్లేటివ్ సిస్టమ్ మొత్తం ఒకటే ఎగ్జామ్, అట్లా తీసుకుందాం. ఇంతకుముందు మనం చాప్టర్ వైజ్ పెట్టాం కదా, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్, రాష్ట్రపతి అని చెప్పేసి. అట్లా కాకుండా చాప్టర్ లేపేద్దాం. అంటే ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మొత్తం పెట్టేసి ఎగ్జామ్ పెట్టేద్దాం. అట్లా మీకు బల్క్ కాబట్టి మీ సామర్థ్యం మీకు తెలుస్తుంది. ఇవాళ చదివి ఇవాళ ఎగ్జామ్ రాసి రేపు ఎగ్జామ్ రాసి మళ్ళీ మర్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది బెస్ట్ స్ట్రాటజీ అండి మనకి. సో వారంలో 3 or 4 days మన క్లాసెస్ ఉంటాయి. SNT కంపల్సరీ 2 hours లేదా 1 hour అయితే ఉంటుంది కనీసం, మరి హీనపక్షం లోపల. మిగిలిన రోజులలో పాలిటీ ఎకనామీ పెట్టేద్దాం. సో అట్లా మీకు 3 కవర్ అవుతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ గవర్నమెంట్ పాలసీ 2024 ఏపీ తెలంగాణ వాళ్ళు ఇద్దరు చదువుకోండి. నోట్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది. అదేవిధంగా IR కూడా నోట్స్ ఉన్నది, వీడియో ఉన్నది. ఇవి 2 మీకు ఎప్పటికైనా పనికి వస్తాయండి. కనీసము ఒక 4 to 5 marks మీకు బోనస్ అన్నట్టు. ఇవి 2 ఎవరికి పట్టు ఉంటుందో. ఈ స్కీమ్స్ అన్నీ ఫేమస్ స్కీమ్సే. 24లో IR మొత్తం ఫేమస్ నోట్సే. అది బేసిక్స్ చదవండి, 24 year న్యూస్ వదిలేయండి. దీనివల్ల మీకు ఏమవుతుంది, GS లోపల SNT కవర్ అవుతుంది.
తర్వాత కరెంట్ అఫైర్స్లో మనం అన్ని కవర్ చేస్తాం. ఇంకా మీరు ఏమైనా చదవాలని చెప్పేసి అనిపిస్తే జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ మాత్రమే మీకు మిగులుతుందండి. మెంటల్ ఎబిలిటీ ఇంగ్లీష్ కాకుండా జిఎస్ లోపల నేను చెప్తున్నా. పేపర్ 1 ఎవరైతే ఉన్నారో మనం పేపర్ 1 కోర్స్ స్టార్ట్ చేయలేదు, కానీ రెగ్యులర్ సిఎఫ్ ఫాలో అయిన వాళ్ళకి, పాలిటీ ఎకనామిక్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి, ఎస్ఎన్టీ తీసుకున్న వాళ్ళకి ఓన్లీ జాగ్రఫీ ఒక్కటే పెండింగ్ ఉంటుంది మీ సిలబస్ మొత్తం లోపల. అన్నీ కవర్ అయితే కావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. ప్రిపరేషన్ని కంపల్సరీ స్టార్ట్ చేయండి. వర్కింగ్ మెన్స్ ఎవరైతే ఉన్నారో పని చేస్తూనే ఇది అధ్యయనం చేయాలి, పని ఆపొద్దు. వై? బికాస్ మన ఆర్థిక పరిస్థితి చిన్నగా ఉన్నప్పుడు పని చేయాలి, టైం స్పెండ్ చేయాలి ఇటువైపు కూడా. సో దీన్ని అంటే ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, డిపెండ్ ఆన్ ది యువర్ అండి. అంటే మీ యొక్క ప్రయారిటీ నాకు తెలియదు కదా, మీ ఫ్యామిలీ స్ట్రగుల్స్ కావచ్చు, ఫ్యామిలీ కండిషన్స్, ఫస్ట్ మనం క్వశ్చన్ వేసుకోవాలి. సో మనకు రోజు 24 అవర్స్ ఉంటుంది ఎవరికైనా సరే. 24 అవర్స్ లోపల సో మన యొక్క వర్కింగ్ అవర్స్ ఏంటి, వర్కింగ్ అవర్స్ అనేవి ఏమన్నా కొంచెం అనుమతిస్తాయా అంటే మన రివిజన్కి ఏమన్నా లేదు, కంప్లీట్గా వర్కింగే చేయాలి. సరే, మిగిలిన టైం ఎంత ఉన్నది, ఆ టైం లోపల పెళ్ళి అయింది. సో మరి పెళ్ళి అయితే మనం ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయాలి కంపల్సరీ. ఆ టైం ఎంత పోతుంది, మిగిలిన టైం ఎంత ఉంది, ఆ టైంను మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోండి. సో మిగిలిన ఏదైతే మీకు సోషల్ లైఫ్ ఉందో దాన్ని కొంచెం త్యాగం చేయాలి. ఈ వర్కింగ్ చేయాలి, ఫ్యామిలీ స్పెండ్ చేయాలి, స్టడీ చేయాలి అంటే సోషల్ లైఫ్ కొంచెం త్యాగం చేయండి కొన్ని రోజుల పాటు, ఏం కాదు. పొద్దుగాల వాకింగ్ పోండి, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, ఏం కాదు. లేదా ఈవినింగ్ వర్కౌట్ చేయండి, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అది కూడా మనం పూర్తిగా కూర్చొని ఉంటుంది ఎప్పటికీ. సో మొత్తం మీద ఎవరి ప్లాన్ వాళ్ళు చేయాలండి. ఏమన్నా సలహాలు కావాలంటే చిన్నగా ఇవ్వగలుగుతాం, బట్ ఎవరైనా ఇంప్లిమెంట్ చేయాల్సింది మనమే. మన సిచ్యువేషన్ మనకే తెలుస్తుంది, పక్క వాళ్ళకి తెలియదు. సో సింపుల్ చెప్పొచ్చు అండి, 10 అవర్స్ నువ్వు పని చేస్తావు అని చెప్పేసి ఒక 8 అవర్స్ పడుకుంటావు, సరే 6 అవర్స్ అని చెప్పేసి అనుకోండి. ఈ 6, 7 అని చెప్పేసి కంపల్సరీ 17 పోయింది. సో 7 అవర్స్లో ఫ్యామిలీకి 2 అవర్స్, 5 అవర్స్ ఉంటావు కదా అని చెప్పేసి 5 అవర్స్ చదువుకోమని నేను చెప్పొచ్చు సింపుల్గా. బట్ అక్కడ ఉండేది నువ్వు గ్రౌండ్ లెవెల్లో, నీ సిచ్యువేషన్ నీకు తెలుస్తుంది. కాబట్టి సో ఎవరిది వాళ్ళు ప్లాన్ చేసుకోండి. స్టడీ 3 అవర్స్ అనేది సరిపోద్దండి రెగ్యులర్ చదివితే కనుక. 3 అవర్స్ ఒక సిస్టమేటిక్గా ఒక టైం పెట్టుకోండి. మార్నింగ్ టైం ఈజ్ ద బెస్ట్ టైం. ఎవరు డిస్టర్బ్ చేయడు ఆ టైంలో, నీకు నువ్వు డిస్టర్బ్ అయితే తప్పించి. సో అది అండి, ఆల్ ది బెస్ట్.